తల్లులు నేను వచ్చేసిన. నేను వచ్చినంటే ఏం చేస్తా, మీకు మంచి మంచి ముచ్చట చెప్తా కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్. షీ టీం కు పట్టింది చీడ పురుగు, ఆయన పేరు చెప్తే ఆడోళ్ళంతా పరుగు. చెయ్యి గుర్తోళ్ళు పెడతారట టీవీ ఛానల్, 24 గంటలు చెప్పుకోవచ్చు వాళ్ళ బాధల్. ఆపతిలున్న 1 నంబర్ సిపాయి, ఆదుకునేటోళ్ళు లేరానే అవినీతి సపాయి. సెల్ఫీల ఉద్యమం సురువు చేసిన సత్తి, సెల్ఫీస్ ఫోటో దిగి మోడీ సార్కు పంపిస్తా. ఇగో ఫిరమైన ఉల్లిగడ్డలతోని సత్తిగాని సెల్ఫీస్ ఫోటో. ఏసీబీ ఎటు పోతుందో చెప్పిన మంగ్లీ, బాసేవలో తెలుసుకునేందుకే కదా మన ఏసీబోళ్ళు గింత బందోబస్తుగా ఎవరిని ఇడవకుంటే ఎంక్వైరీ చేసేది. नमस्कार, मेरा नाम सावित्री है। तेलंगाना कांग्रेस पार्टी चीफ उत्तम कुमार रेड्डी साहब ने तोटपल्ली रिजर्वायर संदर्शनार्थम देखने गया है। पार्लियामेंट में राहुल गांधी जी जमीन का कानून में गड़बड़ कर रहा है और सोनिया गांधी जी ने ममता बनर्जी को हाथ मिलजुल कर बात किया है। आंध्र प्रदेश कांग्रेस पार्टी चीफ रघुवीरा रेड्डी साहब चंद्रबाबु नायडू में गुस्सा हो रहा है। ఏంది అన్ని కాంగ్రెస్ వార్తలు చదువుతుంది అని అనుకుంటారా? ఇది చూడండి, మీకే అర్థమవుతుంది. పబ్లిక్ సిటీలో మోడీ సార్ రాకెట్ వేసుకొని ఉరుకుతుంటే మేము మోటార్ సైకిల్ మీదనన్నా పోవద్దా అని కొత్త ఉపాయం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తుమ్మినా దగ్గినా దగ్గరికెళ్ళి చూపించేటట్టు ఓ టీవీ ఛానల్ పెడతారట పార్టీ కోసం. ఈ నడుమ సోనియా గాంధీ మేడం రాహుల్ సార్ జోరుగా పబ్లిక్లో తిరుగుతున్నా టీవీలలో మంచిగా చూపిస్తలేరని ఈగరం చేస్తున్నారట. ఏ కొత్తది పెట్టుడేందుకు, సంకల పిల్లను పెట్టుకొని ఊరంతా ఎత్తికినట్టు కేరళ రాష్ట్రంలో నడుస్తున్న జై హింద్ ఛానల్ను ఢిల్లీకి తెచ్చి పార్టీకి అంకితం చేద్దాం అనుకుంటున్నామని కార్యకర్తలకు ఓ మాట అంటించిండు అంటోని సారు. మరి జై హింద్ అనే పేరు ఉంటుందో లేకుంటే జై కాంగ్రెస్, కాంగ్రెస్ దర్శనాన్ని మారుస్తారో ఇంకా తెలియదు. కానీ అప్పుడు కాంగ్రెస్ లీడర్లు ఏడ్చినా బ్రేకింగ్ న్యూసే, నవ్వినా బ్రేకింగ్ న్యూసే అవుతుంది. మోడీ సారు వెంకయ్య సారు దూరదర్శన్లా, సోనియా గాంధీ మేడం రాహుల్ గాంధీ సారు కాంగ్రెస్ దర్శన్లా దర్శనం ఇస్తారన్నట్టు. ఇక మన ఉత్తమ్ సార్ ఉత్తగా ఉన్నప్పుడల్లా ఉపన్యాసాలు దంచుకోవచ్చు. పెద్దలు జానారెడ్డి సారు జనాలను ఇంకింత కృషి చేయవచ్చు మాటలతోని. కానీ సాలరు ఈడో ముచ్చటే చెప్పుకోవాలి. ఆంధ్రాలో చంద్రాల సార్ను చూడుండ్రి, సొంతగా టీవీ ఛానల్ లేకున్నా దినం కెమెరాలన్నీ ఆయన చుట్టే ఎట్లా తెప్పించుకుంటున్నాడో. సింగపూర్ పోయినా, సిఎల్ పోయినా, జపాన్ పోయినా, చైనా పోయినా ఫుల్ లైవ్ కవరేజ్ ఇప్పించుకుంటాడు. గది ఇగరం అంటే మీరేంది సారు కోట్లు పెట్టి కొత్త ఛానల్ పెడతామంటారు, దుఃఖం లేనోడు భార్యను కొనుక్కున్నట్టు. మీరు ఛానల్ పెడితే ఒక్కటే ఉంటది, అదే చంద్రాల సార్ తోవలో నడిస్తే కవరేజ్ ఏరియాలో లేకున్నా కవర్ చేస్తారు. భారతదేశాన్ని ప్రపంచ పటంలో పెట్టింది మేమే అని ఒక్క డైలాగ్ ఇడుగుండ్రు సారు. ఇంగ్లీష్ టీవీలు అన్ని మీ ఆఫీసులకు వెళ్ళి గదులు తొట్టు అని అంటున్నారు పబ్లిక్ సిటీ గురించి బాగా తెలిసిన వాళ్ళు. సర్కారేమో ఆడోళ్ళ దిక్కు చూస్తే లాగులు దడుపుకోవాలి, ఆడోళ్ళని షిడాయిస్తే మెడచింపులు ఇరవాలి అని షీ టీంలు బస్సులల్లో జాలీలు పెట్టింది. కానీ అదంతా ఎట్టికే అయ్యేటట్టున్నది. షిడాయించుని దౌడ చెక్కిలు ఇరువు అని ఓ అమీన్ సాబ్కి అధికారం అప్పచెప్తే ఆ దొర చూడుండ్రి ఏం చేసిండో. ఆడోళ్ళు పోలీస్ స్టేషన్కి పోవుడంటేనే వామ్మో నేను అడవిలో కన్నా పోతా కానీ పోలీస్ ఠాణాలకు పోయి కంప్లీట్ అయితే ఇయ్యా అనేటట్టు చేసిండు డ్యూటీ. దేవుడని పోతే దయ్యమై పట్టి పీల్స్ కదిన చూసిండు గీ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ఎస్ఐ సతీషు. ఆడోళ్లను కంటికి రెప్పోలే కాపాడాల్సిన ఈ షీ టీం సభ్యుడు ఇప్పుడు నిర్భయ కేసులో జైల్లో పడ్డాడు. మరి గిన చేసిన డ్యూటీ చిన్నది కాదు. ఆపతున్నదాన్ని ఆడోళ్ళు స్టేషన్ పోతే చాలు ఆవురావురు అన్నట్టే ఎగబడి ఆగం చేయ చూస్తాడట. ఒక ఆమె పెన్మిటి కనిపిస్తలేడు సారు, ఏడున్నాడో జర్ర జాడ తీయండ్రి అని స్టేషన్ పోతే నేనుండంగా నీకు మొగడెందుకుతి అని అన్నాడట. నోరువాడి పోను దొరకంగానే ఫోన్ చేస్తానని ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని పొద్దు మాపు ఫోన్ చేసుకుంటూనే ఉంటాడట. సూషి సూషి ఈ ఎస్ఐ మాటలను ఓసలేక పెద్ద పోలీసార్ కంప్లైంట్ ఇచ్చింది. అరే మా ఎస్ఐ సతీషు సత్యకాలం మనిషి, గైనే ఆడోళ్ళని కాపాడతాడు గాని ఆగం చేయడని ముందుగా నమ్మలేదట పెద్ద పోలీసు వాళ్ళు. కానీ ఫోన్ రికార్డింగ్లు చూపెడితే ఎందుకైనా మంచిదని ఓ నజరేసిండ్రట. ఎందుకు సార్? ఎక్కడ కొంపల్లి? మా సీట్ ల్యాండ్ మీతో మాట్లాడుతున్నా
అగో గప్పుడు ఎరకైంది మనోన్ అస్సలు బాగోతాం. ఆడోళ్ళని కాపాడే డ్యూటీ గింత మంచిగా చేసే ఎస్ఐని చిన్న స్టేషన్లు ఉంచితే ఎట్లా అని రివార్డు కింద కేసు పెట్టి అవార్డు కింద 4 అచ్చింతలేసి ఖైదీ డ్యూటీ చేయమని షెర్లపల్లి జైలుకు డిప్యూటేషన్ మీద తోలిండ్రు. కానీ పెద్ద సార్లు ఆ షీటీంలా గిసోంటి చీడ పురుగులు ఇంకెన్నున్నాయో ఏందో. ఎందుకైనా మంచిది వాటిల్లో మొత్తం ఆడోళ్ళనే పెట్టే ఆలోచన చేయండ్రు సారు. పొత్తుంటేనే పోరు ఏరుబడితేనే మేలు అన్నట్టు అన్నా హజారే సార్కు ఎవరో సలహా ఇస్తుండ్రట. 1000 ఏండ్లున్నా ఏరువడక తప్పది, 100 ఏండ్లున్నా సావు తప్పది అని ఉత్తరమేసి చెప్పిండ్రట. కడుపు నొచ్చినోడు ఓమ బుక్కుతాడు, తలకాయ నొచ్చినోడు జెండు బాంబు పెట్టుకుంటాడు, నడిమిట్లా నీకేంది అని బెదిరించిండ్రట. వామ్మో ఎవలాళ్ళు ఎందుకట్లా బెదిరించిండ్రు ఏమో అరుచుకుందాం. నీతికి నీడ లేదు, న్యాయానికి జాడ లేదులా దేశంలా. అవినీతి అంతానికి పంతం పట్టిన అన్నా హజారేని చంపుతామని బెదిరిస్తున్నారట. ఊరు దాటి బయటకు వస్తే పోతం పెడతామని ఇంటికి ఉత్తరం కూడా రాసిండ్రట. కానీ అవినీతి మీద ఒట్లాడుతున్నందుకు కాదట, శిష్యునసంటి కేజ్రీవాల్ సార్ను కలవద్దు, సోపతి కూడొద్దని. ధైర్యం దండిది, నేను మొంజోనని ముంగడికి పోతే బతకనియరట అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చిండు పెద్ద మనిషి. మరి 1 నెంబర్ సిపాయిని ఊళ్ళకెళ్ళి బయటికి రాకుండా ఆగవర్తున్నది ఎవలనేది హజారే సారు కూడా తెలుస్తలేదట. కానీ పెద్ద సారు ఆకలికి అన్నము, ఆపదికి సలహా అవసరము. ఆవుసుకున్న మిక్కిలి లేదు, పానం కంటే గొప్పది లేదు. ఎందుకైనా మంచిది గా ఉత్తరం కేజ్రీవాల్ సారు గుట్లా రాసి పంపిండేమో ఓ పరీక్ష పట్టి చూడుండ్రి. మప్లర్ మనిషి నువ్వు కలిస్తే దేశం వెలిగిపోదు, అవినీతి పాతాళం పోదు. అసొంటప్పుడు మీ ఇద్దరు కలవద్దని ఎవరుకుంటది చెప్పు. కలిస్తే సీఎం కుర్చీ పక్కకు పెట్టి మళ్ళీ ధర్నాలు చేయబెడతాడోనని కేజ్రీవాల్ సారు గిట్లా ఉత్తరం రాసిండేమో. ఓ చెక్ చేయండి అని కోరుతున్నారు నువ్వు అంటే కాయి చేసేటోళ్ళు. వామ్మో రేపట్ల మనం చచ్చి యమలోకంకో స్వర్గలోకంకో పోతే ఆడ కూడా ఆధార్ కార్డ్ తప్పనిసరి అని చేసేటట్టున్నది మన సెంటర్ సర్కార్. మీరు భారతదేశం నుంచి వచ్చినోళ్ళ వేరే దేశపోళ్ళ ఏది మీ ఆధార్ కార్డు జిరాక్స్ చూపిండ్రి, చూపెడితేనే మిమ్మల్ని లోపలికి తోలుతాం అని కౌంటర్ పెడుతుంది కావచ్చు. ఆధార్ 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 అన్నిటికీ అదే ఆధారం అట. హీగ ఇప్పటి సంది మనుషులు కలిస్తే షేక్ హ్యాండ్కి బదులు ఆధార్ కార్డు చూపించుకొని హలో అని నేర్వుండ్రి. అవు మా సావిత్రి చెప్పింది కరెక్టే. ఉన్నది ఉన్నట్టంటే ఊర్లుండనియరు. కానీ మన జైళ్ళ శాఖ ఆఫీసర్లు రంగ్ గెట్లనే ఉన్నది. జైళ్ళ వడ్డోళ్ళని చూస్తందుకు పోయినా ఆధార్ కార్డు చూపిస్తేనే లోపలికి తోలుతారట. అంటే టికెట్ లేకుంటే సినిమా టాకీస్లో పోనీయనట్టు. దొంగెవడో దొరెవడో తెలుస్తలేదని గీ ఉపాయం చేసినామని చెప్తున్నారు. ఇక ఆధార్ కార్డు లేనోళ్ళు జైలున్న మీ వాళ్ళని చూడలేరు. కానీ నిన్ననే పెద్ద కొట్టేమన్నది, అన్నిటికీ ఆధార్ కార్డు అవసరం లేదు అన్నది. గ్యాస్ సబ్సిడీ రేషన్ సరుకులకు చూపిస్తే సరిపోతుందని చెప్పింది. అయినా మన జైళ్ళ శాఖ ఆఫీసర్లు ఆధార్ కార్డు ఉంటేనే మీ వాళ్ళని గలవనిస్తామని కుల్లంకుల్లా చెప్తున్నారు. కోర్టు మాటకే ఇల్వేయకుంటే మీ మాట మేమెందుకు పాటించాలి అని అంటున్నారు కొందరు. మంగ్లీ మళ్ళా గీడ తిరుగుతున్నావేంది? నేను నిన్ను ఏడికి పంపితే నువ్వు ఏడ తిరుగుతున్నావు? సవోల్ సచ్చినావా? ఇక్కడ ఏసీబీలో ఏదో అలజడి మొదలైంది సవోల్. ఎవ్వరికి తెలియని ఎంక్వైరీ ఏదో నడుస్తున్నదా? ఎవరికి చెప్పకు నవ్వుతారు. అటకెక్కిందని చెప్పు గప్పు నమ్ముతారు. అరే నీకు తెలియదా? ఏసీబోళ్ళు మళ్ళా నోటీసులు ఇచ్చుడు షురూ చేసిర్రు. ఇక సీరియస్ అయింది కేసు. మళ్ళా నోటీసులు ఇచ్చుడు షురూ చేసిండ్రా? మూతవట్ట దుకాణాన్ని మళ్ళా తెరిసిండ్రా? ఇంతకు గా నోటీసులు అందుకున్న పెద్ద మనుషులు ఎవలో జర చెప్పరాదు? ఎవలో చెప్తే షాక్ అయి కింద పడతావు నువ్వు. చంద్రాల్ సార్ డ్రైవరు కొండల్ రెడ్డికి ఇచ్చిండ్రా? చంద్రాల్ సార్ డ్రైవర్ కూడా ఇచ్చిండ్రా? పోనీతి లేట్ అయినా లేటెస్ట్ గానే అందుకున్న నోటీసులు. ఇంకేందిగా కేసు మళ్ళా పట్టాలెక్కింది అన్నట్టే. పట్టాలెక్కుడేమో గాని నీకేం భయం అనిపిస్తలేదా? తర్వాత లిస్ట్ లా మనమే ఉంటామేమోనని. మనకు భయం ఎందుకు గాని అసలు చంద్రాల్ సార్ డ్రైవర్ కి ఎందుకు ఇచ్చినట నోటీసులు? ఓట్ల కేసులా నోట్ల మాటలు మాట్లాడింది ఈ డ్రైవర్ ఫోన్ల నుంచేనట కాయమాలం చేతో. ఓహోహో అందుకే నోటీసులు ఇచ్చిండ్రా? కొండలెడ్డిని తీసుకుపోయి ఏం చేస్తారు మరి ఏసీ బోళ్ళు? సెల్లులకెళ్ళి సిమ్మును వీకేసి ల్యాబ్ కు పంపించి ఏం సిమ్ము ఏం సెల్లు ఎంత మాట్లాడిండు ఎంత రీఛార్జ్ చేసుకున్నాడు బ్యాటరీ మంచిగా ఉన్నదా అసలు గిసొంటి అన్ని టెస్ట్ చేస్తారన్నట్టు. మరి కొత్త ఫోన్ కొనిస్తారా కొనియరా? ఉన్న ఫోన్ గుంచుకుంటే పాపం కొండలరెడ్డికి తిప్పాలి కదా. తొక్కలో ఫోన్ ఏమున్న సవోల్స్ చంద్రాల్ సారు ఐఫోనే కొనిస్తాడు గాని ఆ ఫోన్ లోనే ఉన్నది అసలు సీక్రెట్ అంతా. అంటే ఆ రోజు మాట్లాడింది చంద్రాల్ సారేనా కాదా? ఈ ఫోన్ల నుంచే మాట్లాడిండా అన్నది బయట పడుతుందా? అవును
అది ఎంక్వైరీ చేసేటందుకే చంద్రాల్ సార్ డ్రైవర్ కు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలిచిర్రు. నరేందర్ రెడ్డి సార్ డ్రైవర్ కు, వాళ్ళ కొడుకు, వాళ్ళ ఇంట్లో పని మనిషికి, సండ్ర సార్ డ్రైవర్ కి, వాళ్ళందరికి ఇచ్చిండ్రు. వాళ్ళని ఏం ఎంక్వైరీ చేసిండ్రు? ఇక గీన దగ్గర ఏం దొరకబడతారు? అరే కటమెర్చిలే, బాస్ ఎవరో తెలుసుకునేందుకే కదా మన ఏసీ బోళ్ళు గింత బందోబస్తుగా ఎవ్వరు నిడవకుండా ఎంక్వైరీ చేసేది. చూసిండ్రా ఏసీ బోళ్ళ చిత్రాలు? తలకాయలు నిడిచిపెట్టి తోకలు పట్టుకున్నట్టు లేదు. సెల్ ఫోన్ల కంపెనోళ్ళు, డ్రైవర్లు, పని మనుషులు, ఇంటోళ్ళు, కాల్నోళ్ళు అందరు అయిపోయినాక వార్తలు చూసిన ప్రేక్షకులకు, చెప్పిన యాంకర్లకు కూడా నోటీసులు ఇస్తారు కావచ్చు. ఎండిపోయిన ఫంటతోని సత్తిగాని సెల్ఫీస్ట్ ఫోటో గుంతల వద్ద తువల ఫోన్ సత్తిగాని సెల్ఫీస్ట్ ఫోటో గుంతల వరగలరా నాయన. గంగల కలిసిన స్వచ్ఛభారత్ తోటి సత్తిగాని సెల్ఫీస్ట్ ఫోటో. ఓ తమ్మి, ఏం చేస్తున్నావు నువ్వు? అక్క సినిమా చూస్తున్నా, నువ్వు కూడా చూద్దాకా. అయ్యా, నీకు కూడా ఏటకారమే అయ్యిందా? మళ్ళీ లేకుంటే ఇంత మంచిగా సెల్ఫీస్ట్ ఫోటోలు దిగుకుంటా కనిపిస్తలేదా నీకు? ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్తారమ్మా నీకు? గదే తమ్మి, గా ఫోటోలు దిగి నువ్వేం చేస్తావని అడుగుతున్నా. అక్క నువ్వు ఒక నిమిట్ ఉండవా? జర గలీజ్ చేస్తాయితో నువ్వు ఒక సెల్ఫీస్ట్ ఫోటో దిగొస్తా. షిషి గాయంతో దిగక్ తమ్మి, ఆయనతో దిగితే నీ ఇజ్జతే పోతది. ఏం కాదక్క, అన్ని నీ బిత్తి చేష్టలు కాకపోతే అసలు ఏంది నీ ప్లాను? ఒట్టనే దిట్టకు చూడాక. ఇంతకు ముందు ఎండిపోయిన పంటల కాడ ఎందుకు దిగిన అనుకుంటున్నావు? రైతులు ఎంత సుఖపడుతున్నారో చూపెట్టేటందుకు. శతకాడ సెల్ఫీస్ట్ ఫోటో దిగింది ఎందుకు అనుకుంటున్నావు? స్వచ్ఛభారత్ గంగల కలిసిపోయిందంట అని చెప్ప నీకనే. ఏందేందేంది? గుంతల వాట్ల రోడ్ల కాడ సెల్ఫీస్ట్ ఫోటో ఎందుకు దిగిన అనుకుంటున్నావు? మన సకదాన రోడ్లు మోరిసారికి చూపెట్ట నీకనే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ఐడియా చేసినావు. కానీ తమ్మి, ఇవన్నీ మోడీ సార్కి ఎట్లా చెప్తావు? ఏ ఉత్త బిత్తదానం ఏంటి దాకా? ఈ ఫోటోలని దిగి ముఖం పుస్తకంలో మళ్ళీ టిట్టర్ ఫీటకు తలిగిస్తా ఈ ఫోటోలని. తగిలిచ్చుడు ఏంటి తమ్మి? హైదరాబాద్కి వచ్చి గిన్ని దినాలైంది, ఇంగ్లీషు జరంతా కూడా నేర్చుకోలేమాక. ట్యాగింగ్ అంటే ఏంటిదా అన్నట్టు? ముఖం పుస్తకంలో తలిగిస్తా అన్నట్టు. సెల్ఫిస్ట్ ఫోటోలన్నీ మోడీ సార్కి ట్యాగ్ చేస్తావా? మళ్ళా ఉత్తుగా దిగుతున్నా అనుకుంటున్నావా? ఇక చూసుకో, ఇక ఒక్క దెబ్బకే దేశం అంతా ఎట్లయితే చూసుకో. ఇక నువ్వు నీ ఫోటోలతో ఇక దేశం మారిపోతుందా ఏంది? వడ్లని గిర్నీలు వేస్తే బియ్యం లేక వస్తలేవా? పాలను తోడేస్తే పెరుగు లేక అయితలేదా? అయితే అక్కతో మాట్లాడదాం అంటే ఆన ముసు రోజు కలిగింది. గిడేవాడు ఆటో పెట్టిండు, కూర్చుంటాం. అక్క ఈ ఫోటోలు కూడా అంతే. మళ్ళీ పాలను పెరుగు చేసినట్టు, వడ్లను బియ్యం చేసినట్టు మోడీసారి కూడా తెల్లాటి రకాల చక్కగా చేస్తాడు హైదరాబాద్ మొత్తం భారతదేశాన్ని. అరే వా, క్యా బాత్ హే సతీ. బిత్తిరోను అయినా నువ్వే గ్రేట్ తమ్మి. నేనేం బిత్తిరోను కాదక్క, నాకన్నా బిత్తిరోలు చేసినాక ఈ ఉపాయము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. నీకంటే బిత్తిరోళ్ళు ఎవరాళ్ళు ఏం చేసిరు తమ్మి? ఇగో అల్లులో దవాఖానా లేదంట అని మొత్తం జ్వరం వచ్చిన వాళ్ళతో సెల్ఫీస్ట్ ఫోటోలు దిగి మోడీ సార్కు పంపించిందంటాక. అందుకే అవి చూసిన పర్సన్ నేను కూడా ఇట్లా చేస్తే మంచిగా ఉంటుందని దిగి పంపిస్తా. వాళ్ళు దవాఖాన కోసం మోడీ సార్కి సెల్ఫిస్ట్ ఫోటోలు పంపితే నువ్వు పబ్లిక్ సమస్యల మీద పంపుతున్నావు కదా, నువ్వే గ్రేట్ తమ్మి. మోడీ సారే గ్రేట్ అక్క. గప్పుడు అయితే ఇగో ఆడవిళ్ళతో ఫోటోలు దిగి పంపిస్తే పైసలు ఇస్తున్నారు కదా. గిఫ్ట్ కూడా ఇగో ఇట్లున్నాయి సార్ మొత్తం రోడ్లు అన్ని అంత అని నేను దిగి పంపించిన అనుకో, అబ్బా సత్తిగారు బాసరా మంచిగా చేసిందంట అని నాకు కూడా పైసలు ఇస్తాడు. అయ్యో, మరి ఇట్లా సమస్యలు ఉన్నాయని కేసీఆర్ సార్కి సెల్ఫీ ఫోటోలు పంపకపోయినావు? అబ్బా చంద్రాల్ సారు సెల్ఫీస్ట్ ఫోటోలకు వచ్చింది కానీ మన కేసీఆర్ సార్ ఇంకా రాలేడక్క. సరే తమ్మి, నువ్వైతే ఆఫీస్కి రా, ఫోటోలు మోడీ సార్కి ట్యాగ్ చేస్తావు గాని. కానీ చూసిండ్రా, సెల్ఫీలతోని దేశాన్ని మారవాలని చూస్తున్న మోడీ సార్కు మా సత్తి ఏసుంటి ఆశ్రయిస్తున్నాడు. అక్క నేను స్థిరమైన ఉల్లిగడ్డతోని సెల్ఫీస్ట్ ఫోటోలు దిగాలి, ఇంకా మస్తు దిగాలక్క. ఆవు పోతున్నా. సరే తమ్మి, ఇక మరి మీరేమో ఇప్పటి సంది ఏ ప్రాబ్లం ఉన్నా సెల్ఫీ ఫోటో దిగి మోడీ సార్కి ఫేస్బుక్ లా ట్విట్టర్ లా ట్యాగ్ చేయండి. అవన్నీ చూస్తేందుకు సెపరేట్ సెల్ఫీ ఫోటోల శాఖను పెట్టి దానికో మంత్రిని అప్పచెప్పి దేశాన్ని మారుస్తాడు కావచ్చు సారిగా. అక్క ఇగో ఉల్లిగడ్డలు మస్తు ఫిరమైనాయి కదా అక్క. సెల్ఫీస్ట్ ఫోటో దిగి మోడీ సార్కు పంపిస్తా. ఇగో ఫిరమైన ఉల్లిగడ్డలతోని సత్తిగా సెల్ఫీస్ట్ ఫోటో. చెప్పేసిన అర్రే, నేను అన్ని చెప్పేసిన అనుకున్నా కానీ ఒకటి మర్చిపోయినా. ఈ మర్చిపోయిన వార్త ఏంటో చూడరా ప్లీజ్. ప్రజల వద్దకే పాలన లెక్క భక్తుల దగ్గరికే భగవంతుడు పథకం సురువు చేసిర్రు వెంకటేశ్వర మహామంత్ర పీఠం పెద్ద స్వాములు హైదరాబాద్లో.
ఎన్ని కష్టాలున్నా 7 బస్సులు దిగి 7 కొండలెక్కి ఎంకన్నకు మొక్కుడు అవసరం లేదుగా. ఇగో మీరు నమ్మకుంటే ఇప్పుడే ఎంకన్న స్వామిని మనసులో తలిసి ఈ నెంబర్కు ఫోన్ కలుపురి 93 48 21 23 54. అది కలవకపోతే 93 488 11 22 3. రథంలో ఎంకన్న స్వామిని కూర్చోబెట్టుకొని హబ్సిగూడలున్న కాకతీయ నగరంలో షురూ చేసి 28 తారీఖు దాకా హైదరాబాద్ మొత్తం తిరుగుతారు. ఎవ్వల వీలు తీరు వాళ్ళు ఫోన్ కలుపుకోవచ్చు. ఇంటికొచ్చిన ఎంకన్నకు ఏ అప్లికేషన్ పెట్టుకున్నా చిన్న కోరికను కూడా తప్పపోకుండా తిరుపతి ఎంకన్నకు అప్పచెప్తారు పీఠం పెద్దసార్లు. 4వ తారీఖు నాటికి తిరుమల స్వామి సన్నిధికి చేరుతాయి మీ మొక్కులు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఉత్తగా పోనీయకుర్రి. షీ టీం కు పట్టింది చీడ పురుగు. ఆయన పేరు చెప్తే ఆడోళ్ళంతా పరుగు. చెయ్యి గుర్తోళ్ళు పెడతారట టీవీ ఛానల్. 24 గంటలు చెప్పుకోవచ్చు వాళ్ళ బాధల్. ఆపతిలున్న 1 నంబర్ సిపాయి, ఆదుకునేటోళ్ళు లేరానే అవినీతి సపాయి. సెల్ఫీల ఉద్యమం సురువు చేసిన సత్తి. సెల్ఫీస్ట్ ఫోటో దిగి మోడీ సార్కు పంపిస్తా. ఇగో ఫిరమైన ఉల్లిగడ్డలతోని సత్తిగాని సెల్ఫీస్ట్ ఫోటో. ఏసీబీ ఎటు పోతుందో చెప్పిన మంగ్లీ. బాసేవలో తెలుసుకునేందుకే కదా మన ఏసీబోళ్ళు గింత బందవస్తుగా ఎవరిని ఇడవకుంటే ఎంక్వైరీ చేసేది. చూసిరు కదా ఎగివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 ముచ్చట్లు. మళ్ళీ పరి 3 వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.